చేస్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, సర్వ సృష్టికి ఆధారమైనటువంటి దేవ, సకల ఐశ్వర్యాలకు పాత్రుడైనటువంటి దేవుడు, సమీపమైన తేజస్సు ఆవరణముల దేవుడు, సార్వభౌమాధికారం గల దేవ, చూస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు, వెలుచున్న దేవుడు, నిరంతరము పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని మానక పొగడబడుతున్నటువంటి మా ప్రియమైన తండ్రి, మీ అపారణ ప్రేమను బట్టి, మీ కనికరను బట్టి, మీ మంచితనం బట్టి, మీ దయను బట్టి, మీ వాత్సల్యతను బట్టి, ప్రభువా మానవులందరిలో మీకున్న మక్కువను బట్టి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ఈ 10వ మాసం కూడా చివరి దినాలు మేము ఉన్నాం. 4వ ఆదివారం, చివరి ఆదివారం దినం మమ్మల్ని సజీవులుగా జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినాన్ని చూడక ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఆయా రకాలుగా నేను వారికంటే మంచివారిని కాకపోయినా మీ కనికరము, మీ దయ మాటల దినదినం చూపుతూ నీరు కట్టిన తోట వలె మేము ఉండాలని, ఉప్పు చుట్టూ నీటి ఊట వలె మేము ఉండాలని మాకు నీరు కడుతున్నందుకు స్తోత్రాలు. నిత్యము మీ దృష్టి, మీ మనసు మా ఉంచినందుకు స్తోత్రాలు. మిమ్మల్ని ఎరిగినటువంటి వారిలో మీకున్నటువంటి దయను బట్టి మీకు స్తోత్రాలు. దయపాలించేవాడు, కృపాసక్తి సంపూర్ణుడుగా నేటి కూడా సజీవుడైనటువంటి దేవ, మాతో మాట్లాడడానికి ఇష్టపడి మాకు ఇచ్చిన ఈ శుభదినం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రభావం మా మానవులందరి కొరకై మీరు లోకంలో శిక్షను భరించి మరణించి సమాజంలో తిరిగి లేచారు. మీరు ఆ శిలువలో కాల్చిన ప్రశస్త రక్తము ద్వారా మానవులకు పాప పరిహారము, పరిశుద్ధత, నీతిని అనుకరించినకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా నాయన లోకంలో మిమ్మల్ని ఎరిగిన వారు, మీ నామను విశ్వాసం ఉంచిన వారు, రక్షణ పొందిన వారు, పాపక్షమాపణ లేక, పరిశుద్ధత లేక, నీతి లేక లోకంలో స్వనీతితో దుర్నీతితో జీవించేవారు, ప్రభు మిమ్మల్ని అంగీకరించిన వారు లోకంలో కొన్ని వందల కోట్ల మంది ఉన్నారు. ప్రజలను దర్శించండి, రక్షణ పొందినట్టుగా, పాపక్షమాపణ పొందినట్టుగా, పరిశుద్ధులుగా ఉంటేనే ప్రభులోకి రాజ్యమని, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేరని ప్రజలు తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. ప్రభావ మరి దినదినము తన వాత్సల్యత చూపినటువంటి దేవ, పాపను రక్షించడానికి క్రీస్తుగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు, లోక పాపను మోసుకుని దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలో పరిచయం చేయబడినటువంటి దేవ, మా అందరి దోషములను మీరు భరించడానికి స్తోత్రాలు. మా కొరకై అన్యాయ తీర్పును పొంది మీ ప్రాణమును ధారపోసిన దేవుడు, మరణించి సమాధి చేయబడినారు, 3వ దినాన తిరిగి లేచిన దేవుడు, విశ్వాసంతో మెదుకు రావడం ద్వారా మాకు ఇచ్చిన గొప్ప రక్షణ. మరి పాప క్షమాపణ బట్టి స్తోత్రాలైనా ఈ గాలిడి పట్టణంలో మీరు ఏర్పరచుకున్న మీ పరిశుద్ధులను బట్టి స్తోత్రాలు. కర్మేలు ప్రార్థన మందిర సహవాసం బట్టి మనను చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రవారి సహవాసంలో నిలిచి ఉండి మేము అంతకంత వృద్ధి పొందాలని, ప్రవారి లోకం, పాపం, శరీరం, అంధకార క్రియల మీద జయ జీవితం కలిగి ఉండాలని మాకు ఇచ్చిన ఈ సహవాసం బట్టి, మీ ధర్మశాస్త్రం బట్టి, మీ వాక్యాన్ని బట్టి, మీ దోషం బట్టి మీ వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. దయగల తండ్రి, సత్యదేవుడు, నిత్య దేవుడు, నిజమైన దేవుడు, నిత్య జీవించేవాడు, పరలోక రాజ్యానికి మార్గము, సత్యము నేనే, నా ద్వారానే పరలోక రాజ్యం పలికిన దేవ, మరి మీ యొక్క అపారణ ప్రేమను బట్టి, శాశ్వత ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాయినా. అయోగ్యం, అపాత్రం, ఎన్నిక లేని వారిని, ఏ మంచి లేని వారు అయినప్పటికీ విశ్వాసంతో మీదకి రావడం ద్వారా మాకు ఇచ్చిన ఈ దైనందిన ప్రవేశాన్ని బట్టి వందనం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రభావం నేటి దినంలో కూడా పరిచయం కొరకై ప్రభావ మరి ఈ ప్రత్యక్షంగాను పరోక్షంగాను చేయబడి పరిచయం దేవునికరంగా చేయండి. ప్రభావ దాసుని అభిషేకించండి, పాడే పాటలు, చెప్పే వాక్యము, ఆరాధన సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని మీ దయరాశులుగా ప్రియులు, మా ప్రియులు ఆయా పట్టణాల నుండి, పట్టణంలో నుండి, ఆయా పల్లెల్లో నుండి, ఆయా గ్రామాల్లో నుండి ప్రతి వారు కూడా నాయన సకాలంలో పరిగెత్తి రాగలన్నట్టుగా ప్రతి తలుపును తట్టండి, ప్రతి హృదయాన్ని తట్టండి. ఆయన చిన్నలు, పెద్దలు, వృద్ధులు, విధవరాలు, సహోదరి, సహోదరుడు, ప్రతి వారు కూడా చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా మీ మందిరంలో కనబడాలి. పసిపిల్లలు, బాలదాయ వారు సైతం మందిరంలో రావడం అటు ఆయన మరి కలిసి ఆనందించేవారుగా, ప్రభావ మరి కలిసి మిమ్మల్ని ఆరాధించేవారుగా మా నూతన పరచడం మీ దైరాశంగా పెంచుకుంటూ ఆవడానికి కూడా మీ సన్నిధి, మీ ప్రత్యక్షత మీ అనుభవించినట్టుగా కృప చూపించమని, ఎవరు నిర్లక్ష్యంగా లక్ష్యం ఉండకుండా
మీ సన్నిధిని అపేక్షించినట్టుగా సహాయం చేయమని వందనం చెల్లిస్తూ ఆరాధిస్తూ ప్రభా, మరి మేము దిశలో గడిపే సమయం మాకెంతో ఆశ్రమకరంగాను మరి వీక్షించేటువంటి వారికి మేలుకరంగా ఉన్నట్టుగా సహాయం చేయమని మీ ప్రశస్త రక్తం మా మీద ప్రోక్షించుకుని యేసు ప్రభువు నామము స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 163 పాడుకుందాము. పాట సంఖ్య 163 పాడుకుందాము. సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ, నిత్యము ఆయన కీర్తిన నొకను, నిత్యము ఆయన కీర్తిన నొకను, సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ప్రభుడా
195 పాడుతున్నాము. 195 815. పాడుకుందాము. పాత పుస్తకాల్లో ఆనందముతో
రెండు ఆరాధన కొరకు ఒక వాక్య భాగం చూద్దాం. కీర్తన 34 మొదటి వచనం రెండవ వచనము మాత్రమే చదువుకుందాం. కీర్తన 34 మొదటి రెండు వచనాలు కలిసి చదువుదాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించును, నిత్యము ఆయన కీర్తనను యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను. దీనులు దాని విని సంతోషించెదరు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం
రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కలిసి చూద్దాం. మొదటి సమయ గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగైనా, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలం కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను. నా విరోధుల మీద నేను అసూయపడును. ప్రార్థన చేస్తా. ప్రేమ నమ్మకగల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మా రక్షకుడును మా అందరి ప్రభు యేసుక్రీస్తు నామమును బట్టి మరోసారి నీ పాదం చెందుకు వస్తున్నాం. నమ్మదగినటువంటి దేవుడు మమ్మల్ని కాపాడి భద్రపరిచి ప్రభు మమ్మల్ని సజీవులుగా ఉంచారు, సమృద్ధి జీవాన్ని ఇచ్చారు, సంతృప్తిని ఇచ్చారు, సంతోషాన్ని ఇచ్చారు, బలం ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, రక్షణ ఇచ్చారు. మాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలను బట్టి ప్రభు ఒకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎదుటికి వస్తున్నాం. ఆయన మరి మా పితరుల యొక్క అనుభవాలు మా అనుభవం కూడినట్టుగా నూతన పరచండి. మిమ్మల్ని ఆరాధించిన కొరకై మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రాలు. నేను ఎల్లప్పుడూ ఎవరు సన్నిధించను అని మా పితరుడు దావీదు యొక్క అనుభవం. నేడు మా అనుభవం ఉన్నట్టుగా ఎల్లప్పుడూ మీరు చేసిన పెట్టినటువంటి మేళను బట్టి ఎందుకు స్తుతించాలో, ఎందుకు ఆరాధించాలో తాను తెలియపరుస్తూ వచ్చాడు. అట్లనే మేము కూడా తెలుసుకొని మీరు ఆమెను ఎందుకు ఎల్లప్పుడూ స్తుతించాలో మాకు సహాయం చేయండి. చదువుని వాక్య భాగం మాకు దీవించండి. ఏకదాసుని 104 గొంతుకుని తాకండి. రావాల్సిన మా ప్రియులు రాగల వారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక రావాల్సిన వారిని నడిపించమని, సమరి దేవుని కరువుగా చేయమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం 2 భాగాలు చదివాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఇది మన పితరుడైన దావీదు యొక్క మరి అనుభవ సాక్ష్యం. మరి అనుదిన జీవితంలో మనం కూడా అనుదినము నేను ప్రభువును సన్నుతించెదను అనేటువంటి నినాదము మనం కూడా కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించాలనేటువంటి అనుభవ సాక్ష్యము మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మన కొరకై జరిగించినటువంటి కార్యం ఒక దినం కొరకు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, సంవత్సరం కాదు, జీవితకాలం బట్టి కూడా అనగా మనము మరణించేంత వరకు కూడా వీటి అనుభవాన్ని స్మరణ చేస్తూ ఉండాలి. ఇదే మన అనుభవంగా చేసుకునేటువంటి వారు ఉండాలి. కానీ దాన్ని మరి విశ్వాసంలో అభ్యాసం చేసుకునేటువంటి అనుభవంలో మనం ఉండేటువంటి వారు ఉండాలి. మరి దావీదు యొక్క అనుభవం, అక్కడ హన్నా యొక్క అనుభవం చూస్తూ వచ్చాం. మరి యెహోవాను నేను సంతోషిస్తున్నాను అని మనం చదువుతూ వచ్చాం. పిడారా మరి ఆమె ప్రభు నుండి ఎందుకు సంతోషించిందంటే మరి నాకు మహాబలం వచ్చింది. అంతవరకు విరిగితనంతో, వణుకుతో, భయముతో మరి ఉండేటువంటి స్థితి ఉన్నది. కానీ ఇప్పుడు తనకు ఒక బలం వచ్చింది, తనకు ఒక సంతోషం ఇచ్చాడు, తనకు ఒక ధైర్యం ఇచ్చాడు, తనకు ఒక నిరీక్షణ కలిగించాడు. అట్టి స్థితిని బట్టి ఆమె చెప్పగలుగుతుంది, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడదును. అనగా విరోధి ఎవరు? అన్నానే విరోధి ఇంట్లో. మరి ప్రియారా ఆ విరోధి మీద విజయం ఇచ్చాడు. ఇది మనకు కూడా విరోధి అయినటువంటి సంతానం మీద, విరోధి అయినటువంటి మన శరీరం మీద మనకు విజయం ఇచ్చాడు. ఇట్టి విజయాన్ని ఆధారం చేసుకొని పిడారా మన ప్రభును మనం ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. అనుదినము మన శరీరాన్ని జయించగలుగుతున్నామా? అనుదినం మొట్టమొదటి శత్రువు మన జీవితంలో విశ్వాసి లేదా ప్రతి మనిషి కూడా మొట్టమొదటి శత్రువు ఎవరంటే మన శరీరమే మనకు శత్రువు. కనుక ఇంటి మరి శత్రువును ప్రతి దినము జయించేటువంటి మరి శక్తిని మనం ప్రతి ఉదయం కాలంలో మోకాళ్ళ మీద పొందేటువంటి వారిగా మనం ఉండాలి. కనుక మన విరోధి ఎవరు? మన శత్రువు మన శరీరమే, మన ఇరుపొరుగు వారు, మన ఇంటి వారు కావచ్చు, మన ఇరుపొరుగు వారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అయితే వాటి మీద మనం ఎప్పుడైతే జయం పొందుతామో అప్పుడే ప్రభువును మనము ప్రభువును ఆనందించగలము, ప్రభువును ఆరాధించగలము. ఇక్కడ మరి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించుదని దావీదు యొక్క అనుభవ సాక్ష్యంలో ఎందుకు ఆవిడ చెప్పగలిగినాడు అంటే రండి దానికి కారణాలు చూద్దాం. 103వ కీర్తన 10వ వచనం చూడండి. 103వ కీర్తన 10వ వచనంలో ఏమని రాయబడింది? మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. జన్మంతోనే పాపలము, క్రియల ద్వారా పాపము. ఇట్టి పాపములను బట్టి మనము శిక్ష అనుభవించవలసినటువంటి వారు ప్రతి దినము. అయితే మన పాపను బట్టి మన మీద
కృపావరం ఏంటంటే, దేవుని కృప ఏంటంటే, మన పాపను మన మీద మోపలేదు, మన దోషం బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. కనుక నేను ఎల్లప్పుడూ నా ప్రభునందు నేను ఆనందిస్తాను. నా శరీరం మీద, నా విరోధుల మీద, నా శత్రువుల మీద నాకు విజయం ఇచ్చినటువంటి వాడు. కనుకనే మరి మన మొట్టమొదటిగా మనం ప్రభుని ఆరాధించడానికి నేను ఎల్లప్పుడూ యోహాను సన్నుతించిన చెప్పడం గల కారణం ఏంటంటే, మన పాపను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఇంకా చూసినట్టయితే మరి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మరి పాపను మోపకుండా ఏమన్నాడు ఇక్కడ, మరి మోపేది కాకుండా కానీ ఇక్కడ 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే 9వ వచనం మన పాపలను మనం ఒప్పుకున్నాడుగా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మా పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేశాడు. మన పాపం బట్టి మనకు ఆయన మన మీద శిక్ష మోపుడు ఏం చేశాడంటే, సమస్త దుర్నీతి నుండి ప్రతి పాపను క్షమించి వేశాడు. అందును బట్టి అనుదినము మనం ప్రభువును స్తుతించవలసిన వారు ఉండాలి. కనుక ఎందుకు స్తుతించాలంటే, మనం పాపులమే, పాపను బట్టి మన మీద మనం శిక్ష పొందవలసిన వారు, మన దోషాన్ని బట్టి ప్రతిఫలం పొందవలసినటువంటి వారు అయితే మన మీద మోపలేదు. మన ప్రభు ఆయన మీద వేసుకున్నాడు, క్షమించి వేశాడు, ఆయన మన నీతిమంతులుగా తీర్చాడు. అంత మాత్రమేనా? చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనంలో, మీకా గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, అది వ్రాయబడింది, ఆయన మరలా మనెందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్ర గాలుల నీవు పడవేతు. ఎంత గొప్ప మరి ఆ ధైర్యం చూడండి మనకు. మరి ఆయన మనందు మరలా జాలిపడిన, ఒకవేళ మనం పడిపోయినా తిరిగి జాలిపడి మనం లేపేటువంటి వాడు ఉన్నాడు. మన పాపం మన మీద మోపలేదు, మన దోషం పడి ప్రతీకారం చేయలేదు. ఆయన మన పాపను క్షమించినాడు, మన సమస్త దుర్నీతులను నీతిమంతులుగా తీర్చినటువంటి వాడు. అయితే విడారా ఈ ఉదయకాల సమయంలో మరి ఆ బ్రాహ్మణ మాట ఏంటంటే, అతడు ఆయన మరలా మనయందు జాలిపడును, జాలిపడేటువంటి వాడు, ఆయన మీద జాలిపడేటువంటి వాడు ఉన్నాడు. విడారా అంత మాత్రం కాదు, వారి పాపలన్నిటినీ కూడా ఇక సముద్రగాలలో పడవేశాడంట, కనబడకుండా. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యం అండి. విరోధి మీద, మరి సాతాను మీద, పాపం మీద జయ జీవితాన్ని కలిగించి వాటన్నిటిని కనబడకుండా సముద్ర గాథలో పడవేశాడు. ఇట్టి దేవుని మనం ఎల్లప్పుడూ సన్నుతించవలసిన వారు ఉండాలి, ఎల్లప్పుడూ కీర్తించవలసిన వారు ఉండాలి, ఎల్లప్పుడూ ఆనందించేటువంటి వారు ఉండాలి. విడారా అంత మాత్రమేనా? మరొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం చూడండి. 31వ అధ్యాయము 34వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అక్కడ రాయబడిన మాట 31వ అధ్యాయం 34వ వచనంలో, నేను వారి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూ యెహోవాను గురించి బోధనందుదమని పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపని కన్నటనే జ్ఞాపకము చేసుకొనును. సముద్ర గాథలో పడి క్షమించి వేశాడు, మోపలేదు, మనకు ప్రతీకారం ఇవ్వలేదు, మన మీద మరి మనకు క్షమించి వేశాడు, సమస్త దుర్నీతుడిని పవిత్రుడిగా చేశాడు. అంత మాత్రం కాదు, సముద్ర గాథలో పడవేశాడంట. ఇక్కడేమన్నాడు, ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ప్రతి నిమిషం తప్పిపోతున్నాం, ప్రతి దినం తప్పిపోతున్నాం. వీడారా మన మీద నేరం ప్రతి దినం మరి మోపబడుతూనే ఉన్నాం. ఏదో రకంగా చూపుల ద్వారా, తలంపుల ద్వారా మనం పాపంలోనే జీవించేటువంటి వారు ఉన్నాం. ఈ పాప లోకంలో అందుకనే చెప్తున్నాడు యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో. యెషయా అన్నాడు, నేను అప్పచ్చినటువంటి పెదవులు కలిగినటువంటి వాడును, నేను అప్పచ్చినటువంటి పెదవులు గల ప్రజల మీద జీవిస్తున్నాను. వీడారా ఏదో రకంగా మనం పాపను అంటేటువంటి లోకంలో మనం ఉన్నాం. కనుకనే ఆయన మోపవాలని అనుకుంటే, జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే ప్రతి దినం మన మీద నేరారోపణ చేయబడేటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. కనుక వాటన్నిటిని ఏమన్నాడంటే, ఇక ఎన్నటికీ నేను జ్ఞాపకము చేసుకోను అన్నాడు. అంత మాత్రమేనా? చూడండి, 43వ అధ్యాయం యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం, నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమం తుడిచివేసి ఉన్నాను, నీ పాపని తుడిచి
తుడిచివేశాడు. ఒకవేళ కనబడితే మళ్ళా కనబడతాయేమని అయితే తుడిచివేశాడు కనబడకుండా. తుడిచివేసి ఉన్నాను కనుక బిడ్డారా, మన దేవుడు మనం ఆయన ఆరాధించడానికి, ఆయన కీర్తించడానికి, అందరి జీవితంలో శిక్షకు మరి పాపం జరిగినటువంటి ప్రతిఫలం పొందకుండా ఉండేదాని కొరకే ప్రతి నిమిషం పాపం చేస్తూ ఆయన మనను మరి కాపాడుతూనే ఉన్నాడు. కనుక నీ పాపలను ఇక జ్ఞాపకం చేసుకున్నాను. మర్చిపోయినాడు, క్షమించేశాడు, మన మీద శిక్ష మోపలేదు, సముద్ర గాథలో పడవేశాడు. నీకు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని ఇంకా మర్చిపోతున్నాను. అంత గొప్ప దేవుడు. కనుక అంత మాత్రమేనా? ఇంకా చూసినట్లయితే 38వ అధ్యాయం యెషయా గ్రంథము 17వ వచనం, 38వ అధ్యాయం 17వ వచనం రాయబడింది. మీ కుటుంబమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనము గోత్రులను విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. కనుక ఒకవేళ ఆయన వీపనికి వేసుకుంటే ఆయన కూడా కనబడు. కనుక ఆయన వీపనికి వేసుకున్నాడు. ఒకవేళ పొరపాటు మనకు కనబడి జ్ఞాపకం చేసుకుని మళ్ళీ శిక్షిస్తాడేమో అని వీలు లేకుండా ఆయన తన వీపనికి వేసుకున్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. 38వ అధ్యాయం 17వ వచనంలో మరి నిక్కుడమైన ఆయుషం మరి నాకు నెమ్మది కలుగుటకు కారణమైంది. అయితే నీ ప్రేమ చేత నా ప్రాణం నాశనముడు గోత్రులను విడిపించావు. నీ వీపు వెనక తట్టు నా పాపను పారవేసి ఉన్నావు. ఎంత గొప్ప మరి దేవుడు మనకు రక్షణ ఇచ్చినటువంటి వాడు ఉన్నాడు. ఆయన అనుదినము నేను ఎల్లప్పుడూ ఎవరు సన్నతించను అని చెప్పడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అయితే మరి ఇక్కడ చూసాము, మరి ఆయన ప్రతీకారం చేయలేదు, ఆయన మన మీద మనకు ప్రతిఫలం ఇవ్వలేదు, మన పాపాలు క్షమించి మనం నీతిమంతులుగా తీర్చాడు. మరి ఆయన మన పాపాలను సముద్ర అగాధంలో పడవేశాడు, మన పాపాలకి జ్ఞాపకం చేసుకోలేదు అని మర్చిపోయాడు. మనమైతే అనేక సార్లు మళ్ళా గుర్తు చేసుకుంటూ ఉంటాం. పడుకుంటే గుర్తు వస్తూ ఉంటాయి, నిద్రపోయినా కళ్ళలో గుర్తు వస్తూ ఉంటాయి. ఇలాంటి జ్ఞాపకం మనకు ఉంటుంది. అయితే ప్రభు అయితే వాటిని జ్ఞాపకం చేసుకోవడం లేదు. వారి జ్ఞాపకం చేసుకుని ఉంటే మనం ఇందులో ఈ స్థితిలో ఉండేవారం కాదు. ఈ మాట పలికేవారం కాదు. అందుకనే దావీదు అంటాడు, మరి నేను ఎల్లప్పుడూ ఎవరు సన్నతించను, నాకు అలాంటి దేవుడు కలిగి ఉన్నాడు, నా పాపాన్ని జ్ఞాపకం చేసుకోలేదు ఆయన, నా మీద దోషం మోపలేదు ఆయన, నా పాపాలను మర్చిపోయినాడు ఆయన అని తన యొక్క అనుభవ సాక్ష్యాన్ని మనకు తెలియపరిచేటువంటి వాడు ఉన్నాడు. మరి మర్చిపోయినాడు. ఇంకా చూడండి, విసిరిపడేశాడు. ఇక్కడ సముద్ర గాలిలో పడేశాడు, విసిరిపడేశాడు. ఇంకా ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణాలను మనం చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమేనా? చూడండి, కొలసపత్రిక 2వ అధ్యాయంలో, కొలసపత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 కలిసి ఉన్నాయి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు విధి రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా ఉన్న మనకు విరోధమైన పత్రులను మేకలతో శిరవ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటికీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. చాలా మరి చూద్దాం ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి క్రియలు జరిగించాడు అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాస్తూ తెలియపరుస్తున్నాడు. మరియు అపరాధములను శరీరమందు సున్నతి పొందకుండుట వలన మీరు మృతులై ఉంటిరి. పాపం చేతులు అపరాధం చేతులు చచ్చిన వారము, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఏం చేశాడు? ఆయన తిరిగి లేపాడు. మీరు మృతులై ఉన్న దేవుడు విధిరూపిన ఆజ్ఞ వల్ల మన మీద రుణం ఉన్నటువంటి విరోధం ఉన్నటువంటి పాప పత్రాన్ని చీల్చివేశాడు. కనుక పాప పత్రుడు ఏం చేశాడు? అది ఆ విరోధం ఉన్నటువంటి మేకలతో కొట్టాడు, దాన్ని చేవ్రాతను తుడిచివేశాడు, మనకు అడ్డం లేకుండా ఎత్తివేశాడు, మన అపరాధాన్ని క్షమించాడు. ఆయనతో యువాయువులు జీవించేటువంటి ఆధిక్యతను దేవుడు కలిగించిన వాడిగా ఉన్నాడు. ఉదయకాల సమయంలో ప్రేమగల రక్షకుడు ప్రేమించి మరి అనుదినము నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించను అని ఎట్లా చెప్పగలము అంటే, మరి విధిరూపమైనటువంటి ఆజ్ఞలు ఆయన చూడండి. ఇక్కడ 17వ అధ్యాయము ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం ఏమరాయబడింది? ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో యూదా పాపము ఇనుప కంఠముతో వ్రాయబడిందంట. కనుక అది
చెక్కబడినట్టుగా మాటి మాటికి కనబడిగా ఉండేది. అయితే నీ పాపం నా పాపం దేవుడు ఎట్లా చేశాడంటే అది విధిరూపమైనటువంటి ఆజ్ఞల వల్ల మన మీద ఉన్నటువంటి రుణం ఉన్నటువంటి ప్రతి పాపమును కూడా ఏం చేశాడంటే పత్రాన్ని మేకులతో కొట్టేశాడు, కనబడకుండా చేశాడు, చెరుపు వేశాడు, మరి దాన్ని ఎత్తివేశాడు, అడ్డం లేకుండా చేశాడు, ఆ సముద్ర గాథంలో పడవేస్తూ వచ్చాడు, ఆయన వీపు వెనక్కి వేసుకున్నాడు. ఎంత గొప్ప మరి ధైర్యం మనకు కలిగించాడు. నేను వారికి దేవుడనైందును, వారు నాకు ప్రజలైందును. ఎప్పుడైతే మనము మరి మన పాపలకు అలాంటి నిశ్చయత కలిగించబడ్డామో ఆ దినం నుండి మనం దేవుని ప్రజలుగా పరిగణించబడుతూ ఉన్నాం. ఇక మన మీద సాతానుడు మరి నేరం మోపడానికి వీలు లేకుండా ఇక ప్రారంభ మాట ఏంటంటే ఆయన మన పాపలన్నింటి మేకులతో కొట్టేశాడు. ఇక మేకులతో కొట్టేశాడు. పేపర్ను రాయబడినటువంటి ఆ సాతానుడు వచ్చి ఫిర్యాదు చేస్తున్నాడు, ఇదిగో ఈ పాపము, ఇదిగో ఈ పాపం, ఇదిగో ఈ పాపం అంటే ఆ పత్రం అంతా కూడా తీసుకొని ఎక్కించుకొని మేకులతో కొట్టేశాడు, శిలువలో మేకులతో కొట్టేశాడు. అంత మాత్రమే ఆయన కాల్చెట్టు రక్తం చేత దాని మీద రక్తం పూసేశాడు. పూయడం కాకుండా ఇక దాన్ని అడ్డం లేకుండా ఎత్తిపడేశాడు, చించిపడేశాడు. ఇంటి స్థితిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగించుకున్నాడు. ప్రభు యేసుక్రీస్తు యొక్క మరి శిలువ బలియాగము ద్వారా మనలను మరి తనకు సమీపస్తులుగా చేసుకున్నాడు. ఆయన మనం నిరంతరం జీవించేటువంటి ఆ రాజ్యం వారసులుగా అనగా ఆయన నిరంతరం జీవించేటువంటి వాడు కనుక ఆయన కుమారుడిగా చేయబడి ఆయన శాస్త్రములకు వారసత్వం కలిగిన వారిగా చేయబడి మరి ఆయనతో నిరంతరం జీవించేటువంటి ఆధిక్యతను దేవుడు మనకు కలిగించిన వాడిగా ఉన్నాడు. అందును బట్టి మనం ఉదయకాలం ప్రభువును మనం ఆరాధించిన వారిగా ఉండాలి. ఆయన మరి హన్న తన జీవితంలో ఎంతో గొప్ప సంతోషాన్ని మరి దుఃఖాన్ని పోయింది, వేదన పోయింది, దుఃఖం పోయి కన్నీళ్ళు పోయినాయి. ఇప్పుడు అంటుంది నా విరోధి నాకు జయమిచ్చా. మనకు కూడా సాతాను మన విరోధి. చూడండి మరి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు రాయబడిన మాటలు అక్కడ చూస్తాం. 2వ అధ్యాయము 14-15 వచనాల్లో కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములుగా వారి ఎదున ఆ ప్రకారమే మరణ బలం కలిగినటువంటి వాడు వారి చేతులను కూడా విడిపించినటువంటి వాడు, మాటి మనల్ని శోధించేవాడు, మాటి మనల్ని బెదిరించేవాడు, మాటికి శోధనలో పడవేసేటువంటి వాడు, వారి బెడద లేకుండా వారి బాధ లేకుండా దేవుడు మనకు చుట్టూ కంచె వేసిన వాడు ఉన్నాడు. ఆయన బిడ్డలో మనం చేర్చుకున్నాడు, ఆయన మందలో మనం చేర్చుకున్నాడు. ఇట్టి స్థితిని దేవుడు యేసుక్రీస్తు ద్వారానే మనకు కలిగించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ స్థితిని కలిగిన వారిపై, ఇట్టి సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారిపై ప్రభువును మనము ఆరాధించేటువంటి వారు ఉన్నారు. మన కాళ్ళకి అడ్డం లేకుండా తీశాడు, మన విరోధమైనటువంటి పాపములను తీసివేశాడు. ఇట్టి స్థితిని బట్టి ప్రభువును మనం ఆత్మతో సత్యంతో ప్రభువును ఆరాధించేటువంటి వారిగా మనం ఉండాలి. కానీ ఈ స్థితి కలిగి ఉండకపోతే ఏదైనా సరే ప్రభు నీ పాపాన్ని క్షమించాడు అనేటువంటి నిశ్చయతను కలిగి ఉండాలి. అమ్మా అయ్యా ఉదయకాలం వీక్షించేటువంటి వారు ఎవరైనా సరే ప్రభుని ఆరాధించాలి. వ్యక్తిగతమైనటువంటి అనుభవం కలిగి ఉండాలి. సామూహికంగా అందరు కలిసి చేతులెత్తి ఆరాధించేది కాదు. ఇక్కడ వ్యక్తిగతంగా నీ జీవితంలో నీ పక్షమున చేసినటువంటి మరి అద్భుతమైనటువంటి కార్యాన్ని బట్టి ఆ ప్రభును మరి ఆ స్తుతించేటువంటి అనుభవంలో ఉండాలి. హన్న తన జీవితంలో వ్యక్తిగతంగా ప్రభు దగ్గర తనకు చేసినటువంటి మేళను బట్టి ఆమె ఎంతో ప్రభుని స్తుతించింది. దావీదుకు అనుభవం మరి జీవితకాలం అంతా స్మరించిన దావీదుకు అనుభవాన్ని మనము మరి అనుభవించగలము. అట్టి అనుభవాన్ని దేవుడు నీకు నాకు కూడా కలిగించాడు. నేటి దినం అట్టి అనుభవం నీవు కలిగినటువంటి వాడైతే, అలాంటి ధనమైనట్లయితే హృదయకాలం మరి ఇక మన మీద నేరారోపణ చేయబడేటువంటి స్థితి లేకుండా అడ్డం లేకుండా ఎత్తివేశాడు, సముద్ర గాథలో పడవేశాడు. ఇక జ్ఞాపకం చేసుకున్నాడు, మర్చిపోయినాడు. మేకులతో కొట్టాడు, చేతితో తుడిచివేశాడు, అడ్డం లేకుండా ఎత్తేశాడు, క్షమించాడు, ఆయనతో జీవింపజేశాడు, సాతానును ఓడించాడు, శిలువలో చితకదొక్కాడు. అంత్య దినం ఆయన లేచాడు. కాబట్టి నేను నన్ను కూడా ఒక దినం లేపడానికి ఇష్టపడుతున్నాడు. జీవ పునరుద్ధానికి వాడు లేపడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన కొరకే మళ్ళా రానిన్నాడు. ఆయన వచ్చినప్పుడు కడగోల బ్రోగానే వృద్ధులు మరి లేపబడతారు. ఆ మీద సజీవులమై వారు మనం నిలిచి ఉంటే మనం కూడా ఆయనతో పాటు ఆకాశపడానికి కొనుక్కోబడేటువంటి ఆధిక్యతలు మనం ఉన్నాము. ఇంటి స్థితి కలిగిన వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా ధన్యుడు అనేటువంటి స్థితి దేవుడు కలిగినటువంటి వారు ఉన్నారు.
కనుక ఉదయకాల సమయంలో మరి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించను. దావీదు అంటున్నాడు, మరి నిత్యమైన కీర్తి నా నోట ఉండును, యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను. కనుక మనకున్నటువంటి అతిశయం ఏంటంటే, మనకున్నటువంటి డబ్బులు బట్టు, అందరిని బట్టు, ఐశ్వర్యం బట్టు, ఉద్యోగాన్ని బట్టు, లేకపోతే దేని బట్టు మనం అతిశయించకూడదు. ప్రభు అన్నాడు, మరి ప్రభే చెప్పాడు, దేవా మరి పౌలు చెప్పాడు, పత్రిక రాయబడింది, అతిశయించేవాడు మొదటి కొరింథీ పత్రిక 1:37 అతిశయించేవాడు ప్రభుని బట్టి అతిశయించాలి. ప్రభు నాకు ఇచ్చిన ఈ రక్షణ బట్టి అతిశయిస్తున్నానయ్యా, నాకు ఇచ్చిన పరలోక భాగ్యాన్ని బట్టి అతిశయిస్తున్నానయ్యా, నాకు ఇచ్చిన పాప క్షమాపణ బట్టి అతిశయిస్తున్నానయ్యా, నాకు ఇచ్చిన పరలోక ప్రవేశాన్ని బట్టి అతిశయిస్తున్నానయ్యా. కనుక ఇటు అతిశయం కలిగిన వారి ప్రభుని బట్టి కలిగినటువంటి అతిశయం బట్టి దావీదు అంటున్నాడు, యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను. ఏంటంటే నాకు ఈ లోకంలో మరి ఐశ్వర్యం ఉంది, స్థానం ఉంది, మరి అన్నీ ఉన్నాయి, అయితే వీటికంటే ప్రాముఖ్యమైనటువంటిది నా ప్రభు యొక్క ఐశ్వర్యం నాకు ఉంది. కనుక అట్టి ఐశ్వర్యాన్ని పొందినటువంటి దావీదు యొక్క అనుభవం ఇది. ఇటు అనుభవాన్ని నీవు నేను కూడా కలిగి ఉంది. ఉదయకాలం ప్రభును సన్నుతించేటువంటి వారిగా మనం ఉండాలి. ఎల్లప్పుడు అందుకని పాడబడుతూ మొదటి పాట, సన్నుతించదు ఎల్లప్పుడు సన్నుతించాడు అని కాదు. కొంతమంది చూసినట్టయితే కొంతమంది మరి ప్రయాణం అవుతూ ఏదైనా బడి మీద పోతూ పాడుకుంటూ పోతుంటారు, కొంతమంది వంట చేస్తూ పాడుతూ ఉంటారు, కొంతమంది బాత్రూంలో పాడుతుంటారు, కొంతమంది బట్టలు ఉతికేటప్పుడు పాడుతుంటారు, వంట చేసేప్పుడు పాడుతుంటారు. ఇట్లాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. రకలాగా ఏ పని చేసినా ప్రభువును కీర్తించేటువంటి అనుభవం, అలాంటి అనుభవాన్ని దేవుడు ఉదయకాలం మనకు కలిగించిన వాడు ఉన్నాడు. కనుక ఇంటి స్థితిని బట్టి ప్రభువును మనం ఆరాధించాలి. కనుక ఇక్కడ వ్రాయబడిన మాటను బట్టి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించాను. దేవుడు ఆత్మ విధంగా ఆయన ఆరాధించేటువంటి వారు, ఆయన ఆత్మను పొందినటువంటి వారిపై, ఆత్మచేత నింపబడినటువంటి వారిపై మనం ఆత్మతో సత్యంతో ఆ ప్రభు ఆత్మస్వరూపైన దేవుడు మన మధ్య నిండి ఉన్నాడు. 2020 సంవత్సరాల క్రితము శరీరధారి లోకంలో జన్మించాడు. మన పాపను మన మీద మోపకుడు ఆయన మీద వేసుకొని ఆయన శిరలో భరించి చనిపోయి సమాజంలో తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. అయితే నేడు ఆత్మస్వరూపిగా మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. ఆయన తృణీకరించక బిడ్డలారా, ఆయన మనతో ఉన్నటువంటి సత్యాన్ని ఎరిగిన వారు, ప్రభు నాతో కూడా ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు. ఆ ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ప్రభు నేను నిన్ను స్తుతించకుండా ఎట్లుండగలను? నేను స్తుతిస్తానయ్యా, ఎల్లప్పుడు నా నోట మీ కీర్తన ఉంటుందయ్యా, ఎల్లప్పుడు నిన్ను గురించి పాడుతానయ్యా అని చెప్పగలిగినటువంటి ఆధిక్యత మీరు కలిగి ఉండాలి. దావీదు ఉదయకాలం ప్రభు మనకు మనకు సహాయం చేయాలి. ప్రార్థన చేస్తాం, ఆరాధనలోకి వెళ్దాం. ఒక చిన్న పల్లవి పాడుకున్నాం. ఆ తర్వాత మరి మనం 126 పాట పాడుకుందాము. 126 పాట, 126 పాట. మొదటి 2 వచనాలు, చివరి వచనం మాత్రం పాడు. నెక్స్ట్ 2 పాడదాము. మొదటి 2 వచనం 126 పాట, మొదటి 2 వచనాలు, చివరి వచనం. దేవాని తలంపులు Thank you.
ఆరాధించండి. వాక్యాన్ని బట్టి ఉత్కృష్టంగా బిడ్డగా ఆరాధించండి.